జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర నాయకులకు జిల్లా ఓబీసీ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం ఆధ్వర్యంలో కృతజ్ఞతల కార్యక్రమం జరిగింది. బీసీ కులగణన చేపట్టి అమలు పరిచయంపై దృష్టి సారించిన సీఎం, డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి కృతజ్ఞతలు తెలియజేసి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాల దుర్గప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పునుకొలు నీరజ ముందుగా చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇక దేశంలోనే ఏ రాష్ట్రం నిర్వహించని విధంగా కేంద్ర ప్రభుత్వం కనివిని ఎరగని రీతిలో బీసీ కులగణన నిర్వహించడం, దాన్ని అమలు పరచడం దేశ చరిత్రలో నిలిచిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉన్న గౌరవం నిరూపితమైందని పుచ్చకాయల వీరభద్రం కొనియాడారు. మధ్యలో చేయనవుతాడు మస్తు మంచి బాగా నిలబడ్డారు సార్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, నాయకత్వం. ఈరోజు దేశ చరిత్రలో ఒక చారిత్రక దినంగా మనం చూడవచ్చు. గతంలో అనేక రాజకీయ పార్టీలు అనేక సందర్భాలలో రిజర్వేషన్ల గురించి మాట్లాడినప్పటికీ కూడా ఆచరణలో పెట్టడంలో విఫలమైనందున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రాహుల్ గాంధీ గారు వారు డిక్లరేషన్ చేశారో 42% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలనేటటువంటి డిక్లరేషన్ని ఈరోజు అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో ఆమోదం తెలియజేసి దాన్ని పార్లమెంటుకు పంపించడం జరిగింది. పార్లమెంటులో కూడా ఖచ్చితంగా దీన్ని ఆమోదం చేయాలని మన పార్లమెంటు సభ్యులందరూ కూడా దీని గురించి గట్టిగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ బీసీల గణాంకాలని ఖచ్చితంగా మరి అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని దేశవ్యాప్తంగా కూడా, అలాగే దేశంలో కూడా ఇదే రోల్ మోడల్గా తెలంగాణలో జరిగినటువంటి అంశాన్ని రోల్ మోడల్గా తీసుకొని యావత్ భారతదేశంలో బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ దృఢ సంకల్పంతో ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు 1,00,000 మంది ఎంప్లాయర్స్తోని ప్రతి ఇంటికి వెళ్ళి సమగ్ర సర్వేని జరిపి ఈ లెక్కలన్నీ కూడా తీసి దీన్ని అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు అట్లాగే మేధావులైనటువంటి వాళ్ళు, బీసీ నాయకులు అందరూ కూడా పెట్టి ఒక సబ్ కమిటీని వేసి ఆ సబ్ కమిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు అసెంబ్లీలో సక్సెస్ చేసినందుకు మరొక్కసారి రేవంత్ రెడ్డి